ఆపరేషన్ చేశారమ్మా. ప్రాణాపాయం లేదని చెప్పారు. అదిగో అక్కడే ఉన్నారు. నీ మెళ్ళో మంగళసూత్రం పడినంత వరకే ఇది నీ పుట్టిల్లు. మంగళసూత్రం పడ్డాక నీకన్నీ మెట్టి నీళ్ళేనమ్మా. రామ్మా, మన ఇంటికి పోదాం. అత్తయ్య ఆగో! పిండం గర్భంలో ఉండగా ఆడబిడ్డ లక్షణాలు గనక మొదలైతే అప్పటి నుంచే ఎగ్స్ తయారవటం మొదలవుతాయి. అసలు బిడ్డ పుట్టేసరికి ఆడబిడ్డకి 20 లక్షల ఎగ్స్ తో ఆడపిల్ల పుట్టడం జరుగుతుంది. అంటే బయటకు వచ్చేసరికి 20 లక్షల ఎగ్స్ తయారై ఉంటాయి లోపల. మెచ్యూర్ అయ్యేసరికి ఈ ఎగ్స్ 4 లక్షలకు పడిపోతాయి. అంటే 16 లక్షలు అమ్మాయి మెచ్యూర్ అయ్యేలోపే చచ్చిపోతాయి, వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ 4 లక్షల ఎగ్గల్లో కూడా వాళ్ళకి వయసు ఉన్న వరకు వాడుకుంటే మాక్సిమం 500-600 నుంచి 1000 ఎగ్స్ మాత్రమే వాడి యూజ్ చేసుకుంటాం. ఒక్కసారి నెలసరి వచ్చిన దగ్గర నుంచి 13-14 రోజున గనక తీసుకుంటే 4-5 ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి. మాక్సిమం 6-7 వరకు. 6-7 ఎగ్స్ మెచ్యూర్ అయినప్పటికీ ఈ 6-7లో ది బెస్ట్ ఏదో దాన్నే సెలెక్ట్ చేసుకుంటుంది గర్భానికి. అందుకని ఏజ్ లేట్ అయితే ఆడవారికి పిల్లలు పుట్టరంటే ఎగ్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ ఎగ్స్ గురించి ఒక విశేషత ఏమిటంటే, ఒకసారి ఎగ్ మెచ్యూర్ అయిందనుకోండి 24 గంటల నుంచి 36 గంటల మధ్యలో భర్తతో కలయిక జరిగి వీరి కణాలు వస్తే ఫలదీకరణం చెందుతుంది. రాలేదనుకోండి 24 నుంచి 36 గంటల్లో ఎగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఇక గర్భానికి ఇక పనికి రాకుండా అవి చనిపోవటం జరుగుతుంది అనమాట. ఈ ఎగ్స్ గురించి ఒక విశేషం ఉంది. ఓవరీ నుంచి ఎగ్ మెచ్యూర్ అవటానికి 74 రోజుల సమయం పడుతుంది. ఎగ్ మెచ్యూర్ అయింది, చక్కగా ట్యూబ్ లోకి వచ్చింది 14వ రోజు 15వ రోజు. ఆ రోజు కలయిక జరపడం వల్ల వీరి కణాలు కూడా ఎగ్గ దగ్గరికి స్పీడ్ గా వచ్చేస్తాయి, నేను వెళ్ళాలి ముందని. ఈ ఎగ్గకున్న గొప్ప గుణం ఏంటంటే, వేల సంఖ్యల్లో వీరి కణాలు ఎగ్గ దగ్గరకు వచ్చినప్పటికీ ఒక్క వీరి కణానికి అన్నిటికంటే ఫస్ట్ స్పీడ్ గా ఏది వస్తుందో దానికి ఒక్కదానికి ఛాన్స్ ఇచ్చి ఎగ్గలో దూరటానికి ఎగ్గ యొక్క మెంబ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఒక్క వీరికణ వెళ్ళాక రెండో వీరికణ వెళ్ళటానికి ఆ ఎగ్గ కణ కవచం అసలు ఒప్పుకోదు. స్పెషల్ డిజైన్ అనమాట. అలా ఒక 1/2 డజన్ వెళ్ళి అనుకోండి 1/2 డజన్ మంది పిల్లలు పుట్టాలి. అందుకని ఒక్కదానికే పర్మిషన్ ఇస్తుంది. పొరపాటున ఎవరికన్నా కావాలి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి 2 వెళ్ళిపోతాయి అనమాట. అంటే కణ కవచం ఇంకొక దాన్ని యాక్సెప్ట్ చేయడానికి లేకుండా బ్లాక్ అయిపోతుంది అనమాట వెంటనే. అంత చిన్న ఎగ్ సెల్, ఒక ఎగ్ సెల్ నుంచే ఇంత పెద్ద శరీరం తయారవుతుంది. ఆ ఒక్క ఎగ్ సెల్ లోనే ఆ తల్లి యొక్క రంగు, జుట్టు, రూపము, ఎత్తు, షేపులు ఇక ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అంటే ఎంత కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో ఎగ్ ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఇన్ని విశేషతలు అటు ఓవరీలోను ఎగ్గలోను ఉంటాయన్నమాట. మీ ఆడవాళ్ళు ఏ విషయానైనా మర్చిపోతారు గాని మీ అందం గురించి ఎవరన్నా తప్పుగా కామెంట్ చేస్తే మాత్రం తట్టుకోలేరు. అందుకే నిన్ను వెయిట్ తగ్గించమని చెప్తున్నా నువ్వు నా మాట వినడం లేదు. నువ్వు ఇంత లావుగా ఉన్నావు కాబట్టే అందరూ నిన్ను కామెంట్ చేస్తున్నారు. ఏంటండి లావు లావు? ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నే లావుగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఏ లావుగా ఉన్న వాళ్ళు మనుషులు కాదా? చెప్పండి. మనుషులు కాదని నేను అంటం లేదే, ఫిట్ గా ఉండాలి కదా అని అంటున్నా. అవును వైదిక గారు, కానీ ఆ సాక్ష్యాలన్నీ అబద్ధమని తేలాయి. సాక్ష్యాలు అబద్ధం అవడం ఏమిటి పున్నమి? మీకు చూపించిన సాక్ష్యాలలో ఒక సాక్ష్యమైన రాజముద్ర చూడండి నానమ్మ. ఆ రాజముద్ర పసరి ఆకులు నూరు పెట్టి కడిగితే రాజముద్ర చెరిగిపోయింది చూడండి. రాజముద్ర
అది నిజమైన రాజముద్ర అయితే ఇలా చెరగపోదు కదా నానమ్మ. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. నా బంగారు తండ్రి, చిన్నప్పుడు నేను గోరుముద్దలు తినిపించాను, ఇప్పుడు నువ్వు నాకు గోరుముద్దలు తినిపిస్తున్నావా? అమ్మా, ఏం చేస్తే అమ్మ రుణం తీరుతుంది? అన్నం తినిపిస్తే అమ్మ రుణం తీరుతుందా? 100 జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చుకోలేం. ఆ దేవుడు నా కొడుకు రూపంలో నా కడుపును పుట్టినట్టున్నాడు. వదినా, నీ కొడుకే కాదు, మా కూడా కొడుకే. అమ్మే అమ్మే, నీకేం కాలేదు కదా? దేవుడి దయ వల్ల సమయానికి బండి ఆగింది. అవును, అసలు బ్రేకులు ఫెయిల్ అయితే కారే లాగింది. ఏమైంది? మీరంతా ఎందుకు నిషిని అలా చూస్తున్నారు? అంటే విషం తాగి స్పృహ కోల్పోయిన నిషి సడన్ గా ఇలా ఎలా మారిపోయిందని ఆలోచిస్తున్నారు. నువ్వు తాగిన తేనె బాటిల్ నిషి. నేను నా భర్తతో నా కుటుంబంతో సుఖంగా ఉండద్దా స్వామి? చెడ్డవాళ్లకు సింహాసనాలు వేస్తున్నావు, మంచి చేయాలనుకునే వారిని ముంచేస్తున్నావు. ఇది నీకు న్యాయంగా ధర్మంగా ఉందా? ఇంతవరకు విగ్రహం దొరకలేదు, పేపర్ ప్రకటనిచ్చే అవకాశం లేదు. సిరిపురంలో ఎంక్వైరీ చేశాను, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఎంక్వైరీ చేశాను, చిన్న సమాచారం కూడా దొరకలేదు. ఒకవైపు పౌర్ణమి దగ్గర పడుతుంది, కుటుంబ సభ్యులతో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అత్తయ్యకి ఏమన్నా అయితే తట్టుకోలేను, భర్తను వదిలి బ్రతకలేను. ఈతరాని మనిషిని సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి వదిలేసినట్టు వదిలేశావు. నా మీద జాలి చూపించు, అమ్మవారి ఆచూకీ చూపించు దేవుడా. ఏ శ్రీవల్లే, ఆ డాక్టర్ని పిలిపించండి. అది నీ అన్నకి కట్టుకట్టడానికి కాదే, కట్టుబాట్లు తాటెళ్ళిపోయినా నా మనవరాలి పడుచుదను పటుత్వం మీద పరీక్ష చేయడానికి పిలిపించుండాం. ఇంకా ఏంటండి చూస్తారు? త్వరగా పరీక్ష ఏదో జరిపిస్తే ఈ పెళ్లి జరగనిస్తాం. మా పెద్దలుడు ప్రదీప్ అన్ని ఫోటోలు చూపించినాక ఇంక గంగా అడ్డు చెప్పడు. అడ్డు చెప్తే అట్ట చెప్పాడంటే ఇంక పరీక్షలు కూడా అవసరం లేదు. గంగే శివన్ ఏదో ఒకటి చేశాడని అనుకోవచ్చు. నీ మంచి కోసమే చెప్తున్నాను. వాళ్ళెవరో నీకు తెలియనట్టుగా ఉండు. ఎవరు మీరు?
ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మిస్సమ్మ పుట్టింట్లో ఉంటే పరువు మాత్రమే పోతుంది. ఈ ఇంట్లో నా దగ్గరుంటే తన ప్రాణాలే పోతాయి రాతోడు. ఒక ఆడపిల్లకి నా వల్లనే కష్టం వస్తుందని తెలిసి చూస్తూ ఎలా ఊరుకోవాలో తెలియక మిస్సమ్మని నాకు ఈ ఇంటికి దూరంగా పంపించేయాలని చూస్తున్నాను రాతోడు. నేను మిస్సమ్మ మెడలో కట్టింది తాళి కాదు, తన ప్రాణాలు తీసే ఉరితాడు. ఆరుని చంపినవాడు మిస్సమ్మ నా భార్య అవ్వగానే తనని చంపాలని చూస్తున్నాడు. తను ప్రాణాలతో ఉండాలంటే నాకు దూరంగా ఉండాలి. ఆరుని చంపిన వాణ్ణి, చంపమని చెప్పిన వాణ్ణి పట్టుకునే వరకు మిస్సమ్మ ఈ ఇంటికి నాకు దూరంగా ఉండటమే తనకి రక్ష. డాక్టర్లు బతకరు అని చెప్పేశారు. ఆ పెద్ద ఆయన పరిస్థితి చేదాటిపోయిందంటున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయమేస్తుంది. అదిగా భయమేస్తుంది. శ్రీను, శ్రీను, ఊరుకో శ్రీను. పెద్దనాన్నకేమీ కాదు శ్రీను. డాక్టర్, ఇచ్చిన మాట ప్రకారం వీడి ప్రేమను తీసుకొచ్చాను. పిలిపించండి పంతుల్ని, తెప్పించండి తాళిని. ఇప్పుడే ఇక్కడే వీళ్ళిద్దరి పెళ్లి చేసి ప్రేమకి మరణం లేదు, అది అమరమని నిరూపిస్తాను. ఇంకా చూస్తారేంటి డాక్టర్? మా అన్నయ్యది లక్కీ హ్యాండ్. ఈ హాస్పిటల్లో గానీ మీరు ఈ పెళ్లి జరిపించారంటే ఇక మీకు వరుసగా సూసైడ్ అటెంప్ట్ కేసులు వచ్చి ఇలానే పెళ్లిళ్ళు జరిగి మీ హాస్పిటల్ కాస్త కళ్యాణ మండపం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేనా? వాళ్ళ డెలివరీలు, వాళ్ళ పిల్లల జ్వరాలు, జబ్బులు, వాళ్ళ ఫ్యామిలీ రోగులు, ఇలా అందరూ మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు ఒక్క ఫ్యామిలీ డాక్టర్ కాదు, సిటీ అంతటికి ఫ్యామిలీ డాక్టర్ అయిపోతారు. లైఫ్ లాంగ్ మా అన్నయ్య ఫోటో పెట్టుకుని పూజించాలి. ఊరుకోట్రా, మన గొప్పల గురించి మనం చెప్పుకోకూడదు. దేనికి నా చెల్లెల్ని హాస్పిటల్ కి తీసుకొచ్చారు? చెకప్ చేయించడానికి. అక్షరా, చెకప్ చేయించడానికా లేక ఆడబిడ్డో మగబిడ్డో చెక్ చేయడానికా? చచా, అలాంటి పనులు నేనెందుకు చేస్తానమ్మా? చెకప్పే. అబద్ధం చెప్పొద్దు. మీకెవరో అబద్ధపు సమాచారం ఇచ్చినట్టున్నారు, అది తెలుసుకోవచ్చు కదా. చెప్పింది నేను, చెప్పింది నేను, చెప్పింది నేను. మాట్లాడకండి. డబ్బులిస్తే డాక్టర్ గారు నిజం చెప్పేస్తారు. ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయించొచ్చు అనుకున్నారు. మీలాంటి వాళ్ళు ఉంటారేమో కానీ డాక్టర్లు మాత్రం అలా ఉండరు. అంటే ఇందాక మా ఇంటికి వచ్చింది నా చెల్లెల్ని మీ ఇంటికి తీసుకెళ్లడానికి కాదు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డెవరో తెలుసుకోవడానికా? ఏంటిది? ఏం లేదు. ఇంతకాలానికి నీకు మంచి రోజులు వచ్చాయి కదా. ఆయన మనసులో నా మీద ప్రేముందని నాకు మొదటి నుంచి తెలుసు. కానీ మొట్టమొదటిసారి తన ప్రేమని తన నోటితో తను చెప్తున్నాడు. అందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఈ రోజులు ఎంతకాలం ఉంటాయో అని భయంగా కూడా ఉంది. మా అత్తల గురించే కదా. అప్పుడు నిన్ను బాధ పెట్టినందుకు ఇప్పుడు మేము ఎంతగానో బాధపడుతున్నాం. ఇది నువ్వు కట్నంగా తీసుకోకపోతే అప్పుగా అయినా తీసుకో. నువ్వు సంపాదించాక తిరిగివ్వు. దయచేసి కాదనకు. మీ
మావయ్య ఓ మెట్టు దిగారు బాబు. అలా అని నిన్ను తగ్గమన్నట్లేదు. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి, కానీ ఎప్పుడో ఒకప్పుడు కలిసిపోతారు కదా. మనమంతా కలిసి ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. కాస్త ఒప్పుకో బాబు. మీ సాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ అప్పుగా అంటున్నారు కాబట్టి ఎప్పటికైనా వడ్డీతో సహా తిరిగిస్తాను. మీ అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ రావటం ఇది రెండోసారి. ఇన్ టైంలో ట్రీట్మెంట్ చేశాం కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఇందాక ఏ ప్రమాదం లేదన్నారు కదా డాక్టర్. ఇప్పటికీ ఏ ప్రమాదం లేదు అన్నాను, కానీ ఇదే రిపీట్ అయితే, తనకి ఇంకొక స్ట్రోక్ వస్తే అప్పుడిక మీ అమ్మగారిని డాక్టర్సే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. తనకి షాకింగ్గా అనిపించే విషయాలు కానీ, తన మనసు గాయపడేలా ఉండే మాటలు కానీ, మనుషులు కానీ ఎంత దూరంగా ఉంటే ఆవిడ అంత ఎక్కువ కాలం బతుకుతుంది. అలాగే డాక్టర్, మేము జాగ్రత్తగానే చూసుకుంటాము. సరే, బట్ ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి. అలాగే డాక్టర్. మా అమ్మని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి తీసుకెళ్ళండి. తల్లో పెట్టుకోమంటారా స్వామి? నువ్వు ధరిస్తే లాభం లేదు. విశాలాక్షికి భక్తితో సమర్పించు. తనకివ్వాలా? అవును, పుష్పాన్ని విశాలాక్షికి సమర్పించడానికే నువ్వు తన దగ్గరికి వచ్చావో అనుకోవాలి. లేదంటే నువ్వు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేవు. ఒక్కసారి ఇస్తే చాలు కదా. ఇచ్చాక తన జోలికి వెళ్ళకపోతే చాలు. వెళ్ళావా, ఈ రూపం కూడా నీకు మిగలదు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఒక 1 hour బ్యాక్ ఫుటేజ్ కావాలి. ఒక్క నిమిషం. ఆంటీ, అదిగో చూడండి, మిత్రతో పాటు వచ్చిన అమ్మాయి. ఈ కెమెరాలో ఫేస్ కనిపించడం లేదే. ఏమండి, వేరే కెమెరా నుంచి వ్యూ ఏమైనా ఉందా? చూపిస్తాను మేడం.